సో ఫైనల్లీ కళ్యాణ్ పడాల తమ్ముడు గెలిచేశాడు. నాకైతే చాలా నమ్మకం ఉంది. మళ్ళీ చెప్తున్నా, కళ్యాణ్ పడాల ఏం ఆడాడు, ఏం చేశాడు అనే వాళ్ళకి చెప్తున్నా, బిగ్ బాస్ అంటే ఓన్లీ టాస్క్స్ ఆడటమే కాదు, అలాగే కామెడీ షో అసలే కాదు. బిగ్ బాస్ అనేది క్యారెక్టర్ని, బిహేవియర్ని డిసైడ్ చేసే ఒక షో అనమాట. ఇందులో అన్ని ఉంటాయి. అందరితో మంచిగా ఉండే ఒక గుణం కూడా ఉండాలి. అది కళ్యాణ్ పడాలలో చాలా ఉంది. కళ్యాణ్ పడాల అయినా సరే, తనుజ అయినా సరే, ఇమాన్యుయల్ అయినా సరే, డెమోన్ అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళ లైఫ్ లో వాళ్ళ పైకి వెళ్ళడం కోసం బిగ్ బాస్ అనే ఒక గేమ్ షోకి వచ్చారు. అంతేకాని ఈ కామెంట్స్ పెట్టే మిమ్మల్నో లేదంటే నన్ను ఉద్ధరించడానికి, బాగు చేయడానికి అసలే రాలేదు. అవునా కదా చెప్పండి? ఎవరైనా చేసేది అదే కదా. మరి ఎందుకు కళ్యాణ్ పడాలా గెలిస్తే ఏమైనా ఉద్ధరిస్తాడా, ఇంకొక పల్లవి ప్రశాంత్ అవుతాడు, ఇవన్నీ వద్దండి. నేను ఛాలెంజ్ చేశానబ్బా నా ఛానల్లో. అంటే కళ్యాణ్ పడాలని సపోర్ట్ చేస్తున్నానని చెప్పి కొంతమంది కావాలనే కళ్యాణ్ పడాల హ్యాటర్స్ అబ్యూజివ్ మెసేజెస్, అబ్యూజివ్ కామెంట్స్ అనమాట. సో అలాంటి కామెంట్స్ పెట్టే వరకు నేను ఛాలెంజ్ చేశాను. రాసి పెట్టుకోండి, కళ్యాణ్ పడాల బిగ్ బాస్ 9 తెలుగు విన్నర్ కళ్యాణ్ పడాల అని ఛాలెంజ్ కూడా చేసేసాను. ఛాలెంజ్ అయితే చేశాను, కానీ ఆ తర్వాత నుంచి ఒక గంట కళ్యాణ్ హైలో ఉన్నాడంటారు, ఇంకో గంట తనుజ హైలో ఉందంటారు. టెన్షన్ అనమాట. అయ్యో నేను ఛాలెంజ్ చేశాను, ఏమవుతుంది అని. బట్ నాకైతే గట్టి నమ్మకం ఉంది. థ్యాంక్ యూ తమ్ముడు, ఈ అక్క పరువును కూడా నిలబెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఏ రంగంలో ఉన్నా సరే సక్సెస్ సాధించాలని, ఇప్పుడు వచ్చిన సక్సెస్ని కూడా కరెక్ట్గా వినియోగించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి నాకు తెలుసు ఈ జర్నీలో. తను హేట్ చేసే వాళ్ళు, నేను తన్ని సపోర్ట్ చేశాను కాబట్టి ఈ జర్నీలో నాకు చాలా మందే ఆపోజిట్ రివర్స్ అయ్యారు. బట్ నేను ఒకటే కోరుకుంటా, నన్ను హేట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నా నన్ను అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కొంతమంది అభిమానం నాకు చాలా. బాయ్.